హాయ్ గైస్, హియర్ ఇస్ ద బాయ్ కిల్స్ వరల్డ్ మూవీ రివ్యూ. ఇదొక ఇంగ్లీష్ మూవీ. తెలుగు లాంగ్వేజ్ లో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. 2023లో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయి చూసే ఆడియన్స్ ని ఎంతవరకు ఇంప్రెస్ చేస్తుంది, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే డీటెయిల్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్, ఓటీటీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, వీకెండ్ అప్డేట్స్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా. ఇవన్నీ మీ వరకు రావాలంటే మన సినిమా టచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఇక ఈ బాయ్స్ కిల్స్ వరల్డ్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నచ్చలేదు. మూవీ ఓపెనింగ్ బాగుంది, ఒక మంచి మూవీ చూస్తున్నామనే ఫీల్ అయితే కలుగుతుంది, కానీ లాస్ట్ వరకు ఆ ఫీల్ ఉండదు. ఇదొక రివెంజ్ డ్రామా మూవీ. మోరిజ్ మెహర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బిల్ స్కార్స్గార్డ్ మెయిన్ రోల్ యాక్ట్ చేశాడు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. ఇక ఈ బాయ్ కిల్స్ వరల్డ్ స్టోరీ చూసుకుంటే గనక, హిల్డా వాండర్కాయ్ ఒక లేడీ హిట్లర్ గా మారి తనకు శత్రువైన తన కుటుంబానికి శత్రువులైన వారిని ఒక లిస్ట్ లా ప్రిపేర్ చేసి ఎవ్రీ ఇయర్ వాళ్ళని చంపేస్తూ ఉంటది. అలా సినిమా ఓపెనింగ్ హీరోకి సంబంధించిన ఫ్యామిలీని హిల్డా చంపేస్తుంది. అప్పుడు మార్షల్ ఆర్ట్స్ వచ్చిన ఒక వ్యక్తి హీరోని కాపాడి తనకి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇస్తాడు. హీరో ఎలాగైనా తన కుటుంబాన్ని చంపిన ఆ హిల్డాని చంపాలని చెప్పి రివెంజ్ కి ప్లాన్ చేస్తాడు. హిల్డా చుట్టూ చాలా మంది సపోర్టర్స్, సెక్యూరిటీ ఉంటారు. హీరో చివరికి హిల్డాని చంపాడా లేదా, అసలు హీరో ఫ్యామిలీని ఎందుకు చంపారు, హీరోకి ఆ మార్షల్ ఆర్ట్స్ వ్యక్తికి ఉన్న సంబంధం ఏమిటి అనేది ఈ సినిమా స్టోరీ. సినిమా ఓపెనింగ్ ఒక 20 minutes కే సినిమా స్టోరీ మొత్తం మనకు అర్థమైపోతుంది. ఓపెనింగ్ సీన్స్ బాగున్నాయి, మంచి మ్యూజిక్ తో ఆ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే విధానం చాలా చక్కగా చూపించారు. ఆ తర్వాత మూవీ అసలైన రివెంజ్ మన మీద తీర్చుకునే విధంగా సాగుతుంది. మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి, కానీ అవి చాలా బ్రూటల్ గా ఉన్నాయి. హీరోకి ఈ మూవీలో ఒక ఫ్రెండ్ యాడ్ అవుతాడు, వాడు ఒక తలతెక్కలోడు. మూవీలో ఫస్ట్ 30 minutes తప్పనిస్తే రిమైనింగ్ స్టోరీ మొత్తం మూవీ మొత్తం తలపోటుగా మారుతుంది. మంచి ట్విస్ట్ అయితే ఉంది ఈ మూవీలో, అదొకటి ప్లస్ పాయింట్. తన ఫ్యామిలీని హీరో కళ్ళ ముందరే చంపడం వల్ల హీరోకి ఈ మూవీలో చెవుడు మరియు మూగ వ్యక్తిగా మారిపోతాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, చాలా వెరైటీగా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. మెయిన్ రోల్ యాక్ట్ చేసిన బిల్ స్కార్స్గార్డ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరో యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ తప్పనిస్తే మూవీలో ఏం లేదు. December 20 నుండి తెలుగు లాంగ్వేజ్ లో లయన్స్ గేట్ ప్లే అనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు అందులో సబ్స్క్రిప్షన్ లేకున్నా మూవీస్ వ్యాప్ అనే ఒక వెబ్సైట్ లో మూవీ అందుబాటులో ఉంది తెలుగు లాంగ్వేజ్ లో, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.